హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం స్టార్ట్ చేసిన యూపీఎస్సీకి సంబంధించి హిస్టరీకి ఏదైతే రిలేటెడ్ ఎన్సీఆర్టీ 6th to 12th డిస్కషన్ ఏదైతే చేస్తున్నామో యూట్యూబ్లో, దానిలో మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ నెంబర్ 7. దాని థీమ్ ఏంటి అంటే అశోక, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ బిలాంగ్ టు మౌర్యన్ కింగ్డమ్ అండ్ మౌర్యన్ డైనాసిటీ దట్ రూల్ ఫ్రమ్ మగధ. అండ్ ద థీమ్ ఏంటి అంటే అశోక, ద ఎంపరర్ హూ గేవ్ అప్ వార్. సో ఇక్కడ అశోక ఒక మౌర్యన్ ఎంపైర్ గురించి బేసిక్ మినిమం ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాప్టర్ లో కనిపిస్తుంది. అట్లానే అశోక యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ కళింగ బ్యాటిల్ తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనకి ఈ చాప్టర్ 7 ఈ ఎన్సీఆర్టీలో చదివితే మనకు తెలుస్తుంది. అసలు ఏ పరిస్థితులలో కళింగ బ్యాటిల్ అనేది జరిగింది కూడా మనము ఈ చాప్టర్ తోని తెలుసుకోవచ్చు. అయితే దీని డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మౌర్యన్ కింగ్డమ్. ఓకే, ఇక్కడ మనము మౌర్యన్స్ గురించి అర్థం చేసుకుందాం. మనం చూసినట్టయితే మౌర్యన్స్ అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, అకార్డింగ్ టు ద మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్, దే వర్ ద పీపుల్ హూ డొమెస్టికేటెడ్ పీకాక్స్. ఆ పీకాక్ ని ఏమనాలి అంటే, సాంస్క్రిట్ లో ఒక సాంస్క్రిట్ గ్రామర్ టెక్స్ట్ మనం చూసినట్టయితే మౌర్య మీన్స్ అ పీకాక్. ఓకే, సో దీన్ని బాగా రేర్ చేసేవాళ్ళు అనమాట. దే హ్యాడ్ అ హాబీ ఆఫ్ డొమెస్టికేటింగ్ పీకాక్స్. అందుకని ఎవరైతే ఆ పీకాక్ ని డొమెస్టికేట్ చేశారో వాళ్ళని మౌర్యన్స్ అని పిలవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఈ మౌర్యన్స్, let me tell you a very wonderful fact. They were the earliest rulers who unified entire Indian subcontinent politically and culturally. Remember this point. So it was the first family that politically and culturally unified entire Indian subcontinent. Which family? Mauryan family. And what was their capital? Ante Pataliputra. That is present day Patna in Bihar. దిస్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద మౌర్యన్స్. మరి ఎవరు ఇది ఎస్టాబ్లిష్ చేసింది అంటే చంద్రగుప్త మౌర్య. మనం స్కూల్లో కూడా చదువుంటాము. Chandragupta Maurya. So he established, he was the founder of this dynasty rule, and he was assisted by one of the greatest intellectuals in Indian history, none other than Vishnugupta. And in a title say Kautilya and Chanakya. They were his titles. Okay, so ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. They had a habit of peacock rearing. Peacock was called as Maurya in Sanskrit, and the people who domesticated those peacocks are called as Mauryans. Okay, and their capital was initially their capital was Pataliputra, nothing but present day Patna. And the person who established this dynasty rule was Chandragupta Maurya, who was assisted by Vishnugupta. His titles were Kautilya and Chanakya. Both together they have defeated Dhanananda of Nanda dynasty, and they started Mauryan dynasty rule అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రం ప్రాకృత్. Sanskrit was spoken by intellectuals, whereas Prakrit was a dialect of Sanskrit which was spoken by masses. దాని యొక్క డైలెక్ట్ అన్నమాట. మాసెస్ మాట్లాడే భాష ఆ టైం పీరియడ్ ఏం ఉండేది అంటే ప్రాకృత్ ఉండేది. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకేం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏం నేర్చుకోవాలి అంటే, అనదర్ పాయింట్, ద బౌండరీస్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ద నార్త్ ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. In the west, it extended up to Afghanistan. In the east, it extended up to Bangladesh. And in the south, it extended up to Kaveri River. అయితే దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాప్టర్ లో దొరుకుతుంది. ఏం చెప్తున్నారు ఈ చాప్టర్ లో అంటే, ఈ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్తున్నారు. అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ అశోకాస్ edicts serve as one of the sources to study Mauryan history అని చెప్పుకోవచ్చు. మౌర్యన్ హిస్టరీని నేర్చుకోవడానికి అశోక పేరుతోని రాసిన ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎడిట్స్ కానీ ఒక మేజర్ సోర్స్ గా
రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? ఈ మౌర్యన్ హిస్టరీని తెలుసుకోవడానికి. అయితే ఆ సోర్సెస్, ఆ ఇన్స్క్రిప్షన్సే మనకి బౌండరీస్ గురించి కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనకి సౌత్ లో చూసినట్టయితే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది కావేరీ రివర్ దాకానే. దాని తర్వాత అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎడిక్ట్స్ కానీ ఇప్పటిదాకా ఏవి అయితే దొరకలేదు. ఫ్యూచర్ లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఇక్కడ మరి బియాండ్ దిస్ ఈ పెనిన్సులర్ టిప్ ఆఫ్ ఇండియాలో ఏ ఉండేవి అంటే కింగ్డమ్స్, తమిళ్ కింగ్డమ్స్ ఉండేవి. చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్ అని పిలుచుకోవాలి. 3 తమిళ్ కింగ్డమ్స్ వర్ దేర్ బియాండ్ దిస్ కావేరీ రివర్. అండ్ వీళ్ళు ద సావరెనిటీ ఆఫ్ మౌర్యన్స్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ మౌర్యన్స్ కూడా దే హ్యాడ్ అమికబుల్ రిలేషన్షిప్ విత్ దిస్ తమిళ్ కింగ్డమ్స్. పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కానీ యుద్ధాలు కానీ జరిగినట్టు మనకి పెద్ద ఎవిడెన్సెస్ అయితే లేవు. సో దీస్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్. ఇప్పుడు మనము చాప్టర్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ బేసిక్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మౌర్యన్స్. ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నది. అయితే ఇక్కడ అశోక గురించి ఇవ్వడం జరిగింది. ఒక నిమిషం. ఇక్కడ మనం చూసినట్టయితే అశోక, అయితే ఈ నేను ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పాను కదా. వాట్ ఆర్ దోస్ ఇన్స్క్రిప్షన్స్? అశోక హ్యావ్ గివెన్ రాయల్ ఆర్డర్స్, అంటే ఒక రాజుగా కొన్ని శాసనాలు చేపించడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ హిస్ సబ్జెక్ట్స్ టు ఫాలో దట్, కంపల్సరీగా ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. అవి ఏవైతే రాశారో వాట్ ఎవర్ పాయింట్స్ ఆర్ సీన్ ఆన్ దోస్ ఇన్స్క్రిప్షన్స్, దే రిఫ్లెక్ట్ ఇన్ అశోక ధర్మ. అండ్ దిస్ ధర్మ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ greatly by Buddhist philosophy. ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, అశోక వాజ్ ద వన్ ఆఫ్ ద అర్లియస్ట్ రూలర్స్ ఇన్ ద వరల్డ్ టు కమ్యూనికేట్ విత్ హిస్ పీపుల్ త్రూ హిస్ ఎడిక్ట్స్. ఇది రాసి ఆ టైంలో, ఎందుకంటే ఈ సోషల్ మీడియా కానీ టెలిగ్రామ్లు కానీ లెటర్ రైటింగ్ కానీ పోస్టల్ సిస్టమ్ కానీ ఏమి ఉండేవి కాదు. అంటే పబ్లిక్ ఏ విధంగా కమ్యూనికేట్ చేసేవాడు అంటే త్రూ దీస్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ రూలర్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. అయితే ఇక్కడ మనకి ఈ పిల్లర్స్ కానీ రాక్ సర్ఫేసెస్, దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. ఇక్కడ చంద్రగుప్త మౌర్య గురించి కూడా రిఫరెన్స్ ఉంది. నేను ఇందాకే చెప్పాను, ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. అయితే ఇక్కడ కౌటిల్య గురించి కొంచెం మాట్లాడుకోవాలి మనము. కౌటిల్య మనకి విష్ణుగుప్త ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ పర్సనాలిటీస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఈ వాజ్ గ్రేట్ పర్సనాలిటీ అన్డౌటెడ్లీ. హీ హ్యాడ్ రిటన్ అర్థశాస్త్ర. ఇది స్టేట్ క్రాఫ్ట్ పైన రాయడం జరిగింది, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. దిస్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్ అని కూడా చెప్పుకోవాలి. అండ్ దిస్ అర్థశాస్త్ర stands as a basis for making Mauryan kingdom as the earliest socio-welfare state in entire world. అంత అద్భుతమైన టెక్స్ట్ ఇది. దీని యొక్క ప్రిన్సిపల్స్ ఇప్పటికీ మెనీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆఫీసెస్ లో వాడటం జరుగుతుంది. ఈ అర్థశాస్త్రాన్ని బేసిస్ దీనికి మౌర్యన్ కింగ్డమ్ ని ఫస్ట్ సోషో వెల్ఫేర్ స్టేట్ గా నిలబెట్టడంలో ఎంటైర్ వరల్డ్ లో అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సిటీస్ గురించి మనకి ప్రస్తావన వచ్చింది. అయితే ఇక్కడ పాటలీపుత్ర అనేది హెడ్ క్వార్టర్స్ అండ్ ఇట్ వాజ్ అ మేజర్ సిటీ. ఒకసారి రాసుకుందాం. ఇక్కడ ఇది ఒక మేజర్ సిటీ. ఇది ఎక్కడ ఉంది? బీహార్ లో ఉంది. లొకేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ తక్షశిల వాజ్ అనదర్ మేజర్ సిటీ. మనకు తెలుసు ఎంతో ప్రాచీనమైన బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఉండేది అక్కడ. ఎంతో అద్భుతమైన యూనివర్సిటీ. చాలా చాలా గొప్ప వ్యక్తులు ఇక్కడ ట్రైన్ అవ్వడం జరిగింది. అండ్ తక్షశిల ఈజ్ నౌ ఇన్ ప్రెసెంట్ డే పాకిస్తాన్. ఉజ్జయిన్ గురించి కూడా మనకి ప్రస్తావన ఉంది. దిస్ ఈస్ ఇన్ ప్రెసెంట్ డే మధ్యప్రదేశ్. అయితే ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే, తక్షశిల ఏదైతే పాకిస్తాన్ లో ఉందో ఆ టైంలో మౌర్యన్ కింగ్డమ్ భాగస్వామ్యమేది. అయితే దిస్ స్టూడ్ యాజ్ అ గేట్వే టు ద నార్త్ వెస్ట్ అండ్ సెంట్రల్ ఏషియా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి ప్రిలిమ్స్ లో. ఈ విధంగానే అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ సిటీస్ స్టూడ్ యాజ్ అ గేట్వే టు సెంట్రల్ ఇండియా అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా మీరు ఫోకస్ చేయాలి. అందుకనే వెన్ ఇట్ కమ్స్ టు ఉజ్జయిన్ గురించి ఏం చెప్తున్నారు అంటే, ఇట్ స్టూడ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. చూడండి, జాగ్రఫికల్ లొకేషన్స్ గురించి కూడా చాలా ప్రస్తావన వస్తుంది. అందుకనే చెప్తున్నా, ఎన్సీఆర్టీస్ ఎంత బ్యూటిఫుల్ బుక్స్ అంటే ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉంటుంది అనమాట, అన్ని సబ్జెక్ట్స్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ. ఓకే, సో దీస్ ఆర్ ద సిటీస్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్. అయితే ఇక్కడ మనకి ఇంకేం ప్రస్తావన వస్తుంది అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే పీపుల్ గురించి, అంటే డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అంటే, ఇప్పుడు ఇదే చాప్టర్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, అఫీషియల్స్ అండ్ మర్చెంట్స్, సిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అఫీషియల్స్ అండ్ మర్చెంట్స్ వర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ సౌత్ సిటీస్ అంట. బాగా గుర్తుంచుకోవాలి. అండ్
మరి ఫార్మర్స్ కానీ హర్డర్స్ కానీ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీస్. ఫార్మర్స్ అండ్ హర్డర్స్ అంటే యానిమల్స్ ని డొమెస్టికేట్ చేసేవాళ్ళు ఎక్కడ నివసించే వాళ్ళు అంటే అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీస్ అని. మరి ఇక్కడ సెంట్రల్ ఇండియా ప్రస్తావన కూడా ఉంది. ఇక్కడ దిస్ వాజ్ మోస్ట్లీ ఇన్హాబిటెడ్ బై పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్స్ అండ్ హిల్స్ అంట. ఇక్కడ ఏ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ప్రజలు అంటే ఫారెస్ట్ అండ్ హిల్స్. అయితే వీళ్ళు దే యూస్ టు లివ్ ఇండిపెండెంట్లీ, ఆ పాయింట్ కూడా మనకి ఈ చాప్టర్ లోనే కనిపిస్తుంది. అండ్ దే యూస్ టు ప్రొడ్యూస్ మెనీ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ దే యూస్ టు వాలంటరీలీ గివ్ దట్ టు ద స్టేట్. సమ్ పార్ట్ వాస్ గివెన్ టు ద స్టేట్ లైక్ టింబర్ ఆర్ హనీ ఆర్ వుడ్ కానీ ఏదైనా అది వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఇచ్చేవాళ్ళు అనమాట స్టేట్ కి. ఆ పాయింట్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాం మనం, ఏం కనిపిస్తుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఇంకో విషయము, ఆ సెంట్రల్ ఇండియాలో కనిపించిన ఫారెస్ట్ పీపుల్ కానీ హిల్ ఏరియాస్ లో కానీ వాళ్ళు జనరల్ గా ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన బతికేవాళ్ళు అండ్ వాలంటరీగా కొంత భాగం స్టేట్ కి ఇచ్చేవాళ్ళు. అండ్ దే వర్ మోస్ట్లీ ఆక్యుపైడ్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, ఇటువంటి ప్రాక్టీసెస్ లో కూడా బాగా ఆక్యుపైడ్ ఉండేవాళ్ళు అనేది కూడా మనకి ఈ చాప్టర్ లో తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే కింగ్డమ్ వాస్ట్నెస్ గురించి ఇందాక బౌండరీస్ మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేసాం. వన్ ఆఫ్ ద సోర్సెస్ టు సజెస్ట్ ద బౌండరీస్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్ ఇస్ అశోకాస్ ఎడిక్ట్స్. ఆ పాయింట్ కూడా నేర్చుకున్నాం. కావేరీ రివర్ బియాండ్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవి కూడా కనిపించలేదు. అండ్ అది దట్ వాజ్ ఇన్హాబిటెడ్ బై 3 తమిళ్ కింగ్డమ్స్, చోలాస్, చేరాస్ అండ్ పాండ్యాస్. దాని గురించి ఎలాబొరేట్ డిస్కషన్ కమింగ్ క్లాసెస్ లో చూద్దాము. ఇక్కడ మనం ఇంకేం నేర్చుకోవాలి అంటే ఎస్ ద వాస్ట్నెస్ ఆఫ్ కింగ్డమ్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కింగ్డమ్ was divided into states or provinces, and these states or provinces were further divided into districts. These districts were further divided into sub-districts, and the last or the lowest unit of administration మనకి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఇది ఒక బండ గుర్తు అనమాట. ఇప్పటికి కాదు ఎప్పటి నుండో కూడా ద లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో కింగ్డమ్ ని ఈ విధంగా డివైడ్ చేసేవాళ్ళు. అండ్ దేర్ వర్ జోన్స్ ఆల్సో. 4 జోన్స్ ఉండేవి. అవి ఏంటి అంటే ఫస్ట్ ది తక్షశిల్, సెకండ్ ది ఉజ్జయిన్, కళింగ. ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ కళింగ తర్వాత దీన్ని ఎనెక్స్ చేసుకోవడం జరిగిందో ఇది కూడా మౌర్యన్ టెరిటరీలోకి రావడం జరిగింది. అండ్ సువర్ణగిరి ఆర్ సువర్ణ భూమి. మరి ఇదేంటి అంటే అకార్డింగ్ టు ద మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ప్రెసెంట్ డే అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ ని ఈ ప్లేస్ తోని ఈక్వేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అదేదో కాదు, సువర్ణభూమి అనేది ప్రెసెంట్ డే అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. సో ఈ జోనల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండేది అండ్ సిటీ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండేది. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా మనకు అర్థశాస్త్రంలో కనిపిస్తాయి. దీని యొక్క ఫీచర్స్ కానీ క్వాలిటీస్ కానీ రానున్న సెషన్స్ లో ఇంకా ఎలాబొరేట్ గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ హైరార్కికల్లీ. ఈ విధంగా దేర్ వాజ్ జోనల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. వార్ కౌన్సిల్ కూడా ఉండేది. అంటే యుద్ధాలు ఏ విధంగా చేయాలి, ఏ విధమైన స్ట్రాటజీస్ తీసుకోవాలి అనే దానిపైన కూడా ఈ ఒక కౌన్సిల్ అనేది ఉండేది. అండ్ జుడిషియరీ ఆల్సో వాజ్ వెల్ ఆర్గనైజ్డ్. ఎందుకంటే దేర్ వర్ సివిల్ కోర్ట్స్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఆల్సో. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ బేసిస్ అర్థశాస్త్రం అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అదొక ఫండమెంటల్ ఇదనమాట, బ్యాక్ బోన్ అనమాట. సో సివిల్ కోర్ట్స్ ఉండేవి, క్రిమినల్ కోర్ట్స్ ఉండేవి. లా వాజ్ వెరీ 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 అంటే చాలా బాగా హార్ష్గా ఉండేది అనమాట. చిన్న తప్పులు చేసినా కానీ పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉండేవి. సో లా అండ్ ఆర్డర్ చాలా వెల్ మెయింటైన్డ్ ఉండేది ఆ టైం పీరియడ్ లో అని కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ చాప్టర్ నుండి తెలుస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం, ఇంకేం రాస్తుంది అనేది. అయితే ఇక్కడ మౌర్యన్స్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద స్ట్రాటజికల్ రోడ్స్ కానీ, మనకి కనెక్టివిటీ కానీ, రివర్స్ కానీ, పోర్ట్ ఏరియాస్ పైన కూడా బాగా ఫోకస్ చేశారు అనేది ఈ పాయింట్ లో తెలుస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. టింబర్ కానీ, హనీ కానీ, ఎలిఫెంట్స్ కానీ వాళ్ళంతా వాళ్ళు సెంట్రల్ ఇండియాలో కానీ ఫారెస్ట్ ఏరియాలో కానీ ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఇచ్చేవాళ్ళు. తక్షశిల మనకి క్యాపిటల్స్ కానీ, మనకి మేజర్ సిటీస్ గురించి కూడా మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది.
ఫర్దర్ మోర్ ఇప్పుడు మనకి మెగాస్తనిస్ గురించి ఇక్కడ ఒక రిఫరెన్స్ రావడం జరిగింది. ఇదేంటి అనేది తెలుసుకోవడానికి నేను ఒక స్టోరీ చెప్తాను, మీరు వినండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? చంద్రగుప్త మౌర్య. ఓకే, ఈయన మౌర్యన్ కింగ్డమ్ సైడ్ నుండి ఇక్కడ పేరు రాసుకుందాం. ఓకే, అండ్ దిస్ పర్సన్ వాజ్ అసిస్టెడ్ బై విష్ణుగుప్త, చాణక్య. ఒరిజినల్ నేమ్ ఇది, టైటిల్స్ ఏమో చాణక్య అండ్ కౌటిల్య. అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే ధననందాన్ని ఓడిపించి డిఫీట్ చేసి ఎప్పుడైతే ఈ కొత్త రూల్ అనేది స్టార్ట్ అయిందో ఆ టైం పీరియడ్ లో వరల్డ్ పాలిటిక్స్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలవాలి. అప్పుడే మనకి మెగాస్తనీస్ అసలు ఎవరు, ఇండియాకి ఎందుకు రావడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ అదే టైం పీరియడ్ లో ఇప్పుడు ఇది ఇండియా అనుకుందాము, ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ అనుకుందాము, ఇది ఇండస్ టెరిటరీ అనుకుందాము. ఐల్ రైట్ ఇట్ హియర్. చాలా బాగుంటుంది ఇది, చూడండి ఏ విధంగా ఉంటుంది. మరి అటుపక్కన ఏ సామ్రాజ్యాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే అలెగ్జాండర్ చనిపోయినాక ఆయన కమాండర్స్ అందరూ కూడా ఇండిపెండెంట్ రూలర్స్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అట్లా మనకి సెంట్రల్ ఏషియాలో వన్ ఆఫ్ ద కమాండర్స్ ఆఫ్ అలెగ్జాండర్ సెల్యూకస్ నికేటర్. He became an independent ruler of Seleucid Empire. ఇండస్ టెరిటరీకి అవతల గ్రీక్ రూల్, ఓకే, ఇండస్ టెరిటరీకి ఇవతల మౌర్యన్ రూల్. బాగా గమనించాలి. సో సెల్యూసిడ్ ఎంపైర్ ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ప్రెసెంట్ డే సిరియా, అండ్ దేర్ క్యాపిటల్ వాజ్ డామస్కస్. ఇదంతా బానే ఉంది. మరి వీళ్ళిద్దరికి కూడా చాలా రైవలరీ ఉండేది ఆ టైం పీరియడ్ లో. ఏ విషయం పైన అంటే ల్యాండ్ అండ్ వాటర్. ఏ ప్రాంతంలో అంటే ట్రాన్స్ ఇండస్ టెరిటరీ. దీని గురించే బాగా కాన్ఫ్లిక్ట్స్ కానీ రైవలరీ కానీ జరిగేవి. అయితే వీళ్ళు ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో దిగి ఇద్దరు కూడా డైరెక్ట్ గా ఫైట్ చేయడం జరగలేదు. అయితే వీళ్ళు వేరే చిన్న చిన్న కింగ్డమ్స్ కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. దేర్ వర్ allies of Chandragupta Maurya who are depending on Mauryan kingdom, who are related to this region, Trans-Indus region, and there were also allies of Seleucus Nicator. అయితే ఈ క్రమంలో ఏమైంది అంటే there was a proxy war. అంటే డైరెక్ట్ గా వీళ్ళిద్దరు ఎప్పుడు ఫైట్ చేయలేదు, కానీ అలైజ్ మాత్రము వీళ్ళ సపోర్ట్ తోని బ్యాటిల్స్ అనే దానిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాక్సీ వార్ ఆర్ కోల్డ్ వార్ లో, this is a wonderful fact I am telling to you, Chandragupta Maurya and his allies had an upper hand. That was a threat to Seleucus Nicator, not to Chandragupta Maurya. And because of that threat only, he sent his courtisan or a person who was serving in his court. His name was Megasthenes on a special duty to India. Enduku చంద్రగుప్త మౌర్యతోని ఒక ట్రూస్, ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్ కంక్లూడ్ చేయండి, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది రైవలరీస్ అనేది ఇప్పటికే ఆగిపోవాలి అని డెసిషన్ తీసుకున్నాక ఆ పని పైన వచ్చిన మనిషే చంద్రగుప్త మౌర్య కోర్ట్ కి ఈయనకు సంబంధించిన డిప్లొమాట్ ఎవరు? మెగాస్తనీస్. This is how Megasthenes has visited Indian subcontinent and court of Chandragupta Maurya. Mari atla vachina Megasthenes, he was successful in concluding a friendly agreement between both the rulers. Ante kaakunda Chandragupta Maurya agreed to marry the daughter of Seleucus Nicator. Pelli kuda chesukodam jarigindi, aame peru Helen. And Chandragupta Maurya మనము స్ట్రాంగ్ ఉంటేనే కాదు, మన రిలేటెడ్ కింగ్డమ్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఆ కెపాసిటీ అనేది బిల్డప్ చేయాలి వాళ్ళది కూడా. రేపు పొద్దున మనకి ఏమైనా అయితే వాళ్ళు మన ప్రొటెక్షన్ లోకి వస్తారు అని చెప్పి he had offered around 500 elephants to the Seleucid Empire ఈ అగ్రిమెంట్ తర్వాత. అలా వచ్చిన ఈ మెగాస్తనీస్ ఇక్కడ ఎన్నో విషయాలు ఇక్కడ గమనించి అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ కానీ సోషల్ కండిషన్స్ కానీ ఎంతో అద్భుతంగా అకౌంట్స్ అన్ని కూడా ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది. దాని పేరే ఇండికా. It was written in Greek language. It also serves as one of the sources to study the Mauryan history. Arthashastra oka source, Ashoka's edicts oka source, and Indica also is another source. So that is the information we are getting it from here. Then inka additional information e cheptunanu meeku. And last ikkada manaki last ani cheppokodu ikkada Ashoka Dharma. Yeah, Ashoka Dharma ki elle mundu manamu let us also discuss about Ashoka's war in Kalinga. అయితే దీన్ని మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకుందాం. అసలు కళింగ ఏంటి? ఇప్పుడు నేను డయాగ్రామెటికల్లీ నేను చూపిస్తాను. నేను
ఇఫ్ దిస్ ఈజ్ మగధ ఈ విధంగా ఉంటే ఇక్కడ ఒక పార్ట్లో కళింగ ఉండేది. మగధ అనేది ఫోకస్డ్ ఇన్ బీహార్, లేటర్ ఎక్స్పాండెడ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇదేంటి కళింగ అంటే ఇట్ ఈస్ సెంటర్డ్ ఇన్ అండ్ అరౌండ్ ఒడిస్సా అండ్ సరౌండింగ్ ఏరియాస్ లైక్ నార్త్ కోస్టల్ ఆంధ్ర కానీ సమ్ పార్ట్స్ ఆఫ్ మనకి బెంగాల్ లేకపోతే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలు కూడా ఇంక్లూడ్ అయి ఉండేవి దేనిలో, కళింగాలో. అయితే ఈ కళింగ అనేది ఫస్ట్లో నందాస్ కింద ఉండేది. ఇప్పుడు మనము ఒకవేళ మగధ రూల్ మనం చూసినట్టయితే ఇట్ స్టార్టెడ్ విత్ హార్యంకా డైనాసిటీ. హార్యంకా డైనాసిటీ వాజ్ రీప్లేస్డ్ బై శిశునాగాస్ హూ కేమ్ టు పవర్ ఆఫ్టర్ దెమ్. అయితే ఆ శిశునాగా డైనాసిటీ తర్వాత నందాస్ హ్యావ్ కమ్ టు పవర్. నందాస్ నుండి చేతిలోంచి ఈ పవర్ ఎవరి చేతిలోకి వెళ్ళింది అంటే మౌర్యన్స్ చేతిలోకి వెళ్ళింది. ఈ పవర్ ట్రాన్సిషన్ ఎప్పుడైతే అవుతుందో ఈ కళింగ డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇండిపెండెన్స్. అప్పటిదాకా నందాస్ కింద ఉండేది, అప్పుడు ఇండిపెండెంట్ రీజన్ గా కింగ్డమ్ గా దాన్ని అది డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అయితే చంద్రగుప్త మౌర్య దీన్ని కాంకర్ చేయడానికి చాలా ప్రయత్నించాడు, బట్ హీ ఫెయిల్డ్ అనే చెప్పాలి. అయితే దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ ఒడిశా సరౌండింగ్ లో ఉన్న ఈ కళింగ కింగ్డమ్ ఏదైతే ఉందో ఇట్ షేర్డ్ స్ట్రాటజికల్ ట్రేడ్ రూట్స్ విత్ సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. దిస్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి ఆ టైంలో యుద్ధాలు ఏ విధంగా జరిగాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ కళింగ ఇట్ వాజ్ అంటే దిస్ ఆల్వేస్ అబ్స్ట్రక్టెడ్ ద ట్రేడ్ రూట్స్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మగధ అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మగధకి వెళ్ళాలి అంటే కళింగ ఇంటీరియర్స్ నుండి వెళ్లాల్సి వచ్చేది అనమాట, మనుషులకు కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ దేనికైనా కానీ. అది ఇంకోటి ఎప్పుడైతే నందాస్ నుండి మౌర్యన్స్ కి పవర్ ట్రాన్స్ఫర్ అయిందో, మౌర్యన్స్ ఎప్పుడైతే సావరీన్ ఇండిపెండెంట్ రూలర్స్ అయ్యారో వీళ్ళు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ రూలర్స్ గానే ఉంటూ వీళ్ళ మిలిటరీని మెల్లమెల్లగా మోడర్నైజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దట్ వాజ్ లైక్ అ థ్రెట్ టు ద స్టేట్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్. అయితే అందుకనే అశోక వాజ్ కంపెల్డ్ టు గో ఫర్ దిస్ బ్యాటిల్ ఆఫ్ కళింగ. అండ్ దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇమ్మెన్స్ బ్లడ్ షెడ్ అండ్ వైలెన్స్, థౌజండ్స్ వర్ కిల్డ్. అది చూసి ఎంతో చలించిపోయాడని మనకి చాలా బుక్స్ నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే నేను ఇంకో విషయం చెప్తున్నాను, అశోక ఈ యుద్ధం కాకముందే హీ గాట్ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఈ యుద్ధం ఎప్పుడైతే అయిందో ఇట్ కంప్లీట్లీ చేంజ్ హిస్ మైండ్ సెట్ అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలా బుక్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఏం చెప్తారంటే ఈ బ్యాటిల్ తర్వాత హీ గాట్ మైగ్రేటెడ్ టు ఆర్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం అది ఇది అని చెప్తారు, కానీ కాదు. ముందు నుండే హీ స్లోలీ స్టార్టెడ్ అట్రాక్టింగ్ టువర్డ్స్ బుద్ధిజం. ఇది ఏంటి అంటే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసింది. నో మోర్ హింస అండ్ ద సౌండ్స్ ఆఫ్ వార్ హ్యావ్ టు బి రీప్లేస్డ్ విత్ సౌండ్స్ ఆఫ్ ధర్మ. ఆ డెసిషన్ అనేది ఎప్పటి నుండి వచ్చింది అంటే ఈ కళింగ బ్యాటిల్ తర్వాత. ఈ రూలర్ ఎవరినైతే అశోక డిఫీట్ చేశాడో ఆయన పేరు అనంత పద్మనాభన్. అయితే దిస్ has changed the mindset of Ashoka, definitely. Change in the mindset of Ashoka from aggressive ruler to a very peaceful ruler. It can be said as the first step, బిగినింగ్ స్టేజ్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ మైటీ మౌర్యన్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ బుక్ లో కనిపిస్తుంది. ఇంకా ఎలాబరేట్ గానే మనం డిస్కస్ చేయడం జరిగింది. అశోక ధర్మ, దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి కొంచెము. నేను ఇందాక చెప్పినట్టు అశోక కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ రూలర్ హూ కమ్యూనికేటెడ్ విత్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ హిస్ ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే ఏంటి అంటే రాయల్ ఆర్డర్స్. వాటిని ఇన్స్క్రైబ్ చేసేవాళ్ళు, దాని ఇన్స్క్రిప్షన్స్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇన్స్క్రైబ్ చేసేవాళ్ళు ఏ సర్ఫేసెస్ పైన అంటే మేజర్ రాక్స్, మైనర్ రాక్స్, మేజర్ పిల్లర్స్, మైనర్ పిల్లర్స్ అండ్ కేవ్ వాల్స్ పైన కూడా చేసేవాళ్ళు. ఇక్కడ కేవ్స్ కి సంబంధించిన రిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈ అడిషనల్ ఫ్యాక్ట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. అశోక వాజ్ ద అర్లియస్ట్ రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ హూ స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఆర్టిఫిషియల్ కేవ్స్. అప్పటిదాకా న్యాచురల్ కేవ్స్ లో పీపుల్ అనేవాళ్ళు ఇన్హాబిట్ అయ్యేవాళ్ళు, కానీ తర్వాత వచ్చిన మాంక్స్ కానీ ప్రీస్ట్ కానీ చాలా ఆర్టిఫిషియల్ గా కేవ్స్ కట్టించి, మ్యాన్ మేడ్ కేవ్స్ కట్టించి ఇచ్చేవాడు అనమాట. ఆ ట్రెడిషన్ స్టార్ట్ చేసింది మౌర్యన్స్ అండ్ పర్టికులర్ గా అశోక అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ డిఫరెంట్ సర్ఫేసెస్ పైన ఈ రాయల్ ఆర్డర్స్ అనేది ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. అయితే హౌ మెనీ నంబర్ అంటే టోటల్లీ ఇప్పటిదాకా 181 ఎడిక్ట్స్ కనిపిస్తాయి మనకి. ఎన్ని ప్లేసెస్ లో అంటే 47 ప్లేసెస్ లో. మరి ఎన్ని లాంగ్వేజెస్ లో ఇది మనకు కనిపిస్తుంది అంటే మనకి ప్రాకృత్ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది,
గ్రీక్ లాంగ్వేజ్ లో కనిపిస్తుంది అండ్ అరామిక్ లాంగ్వేజ్ లో కూడా కనిపిస్తుంది అనమాట. మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇవేమో లాంగ్వేజెస్. ఎన్ని స్క్రిప్ట్స్ అంటే, ఈ స్క్రిప్ట్స్ విషయానికి వస్తే మనకి ఇది బ్రాహ్మి, ఖరోస్తి, Greek, Aramaic. So 3 languages and 4 scripts, 181 edicts found at 47 places. That was the beauty of this ruler. గుర్తుంచుకోవాలి మీరు. అయితే ఏ విషయాలను ఇక్కడ చెప్పాడు అంటే, he spoke about the respect to be given to ప్రీస్, బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే వేరే మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ సెకండ్ పాయింట్, రిలీజియస్ టాలరెన్స్ అనేది ఉండాలి, కోఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలి. థర్డ్ పాయింట్, మీనింగ్లెస్ అండ్ ఎక్స్పెన్సివ్ రిచువల్స్ అనేది మీరు వాటిని మర్చిపోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్, మనకి గ్లోరీ కానీ ఫేమ్ కానీ వదిలేసి ఒక హంబుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఒక స్పెషల్ ఆఫీసర్ని నేను నియమిస్తున్నాను. ఇవన్నీ విలువలు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద కింగ్డమ్కి తీసుకెళ్ళడానికి అనేది కూడా ఉంది. అండ్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ పాయింట్, ఎఫిషియన్సీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, మనకి గుడ్ గవర్నెన్స్ అంటే he assured that he'll be available round the clock along with his officials to give their services to the people. ఆ పాయింట్ కూడా మనకి ఈ అశోకాస్ ఎడిక్ట్స్ లో కనిపిస్తుంది. he spoke about the public health and the health care for the animals also, and he spoke about అహింస. ఇవన్నీ పాయింట్స్ మనకి ఈ ఎడిక్ట్స్ లో కనిపిస్తాయి. and he also spoke about the sounds of వార్ షల్ బి రీప్లేస్డ్ విత్ సౌండ్స్ ఆఫ్ ధర్మ. ధర్మానికి బాగా విలువ ఇవ్వాలి. అండ్ హీ ఆల్సో స్పోక్ అబౌట్ ధర్మయాత్ర. ఈ ధర్మాన్ని నేనే ఈ విలువలను చెప్పుకుంటూ పీపుల్ని డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీలో నేను కలిసి వస్తాను స్వయంగా వెళ్ళి అని చెప్పి కూడా రిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ కాంటెంపరీ కింగ్స్ గురించి కూడా మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ తమిళ్ కింగ్డమ్స్ కానీ, ద రూలర్ ఆఫ్ ఈజిప్ట్ కానీ, ద రూలర్ ఆఫ్ మనకి ఇండోనేషియా కానీ, వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఎడిక్ట్స్లో కనిపిస్తుంది. అండ్ వీ ఆల్సో కమ్ టు నో అబౌట్ ద titles adopted by Ashoka. If ఏవైతే points ఉన్నాయో, all these points reflects in Ashoka Dharma. That was the last subtopic we have seen in this class. Okay, I hope you have learned fantastic facts in this chapter also. This is all about the greatness of Ashoka and mighty Mauryan Empire. I hope you have enjoyed this session. Thank you so much. Vivek signing off.